పూజ్యులు పెద్దలు పరిపూర్ణానంద గారు ఇప్పుడు ప్రసంగిస్తారు. ఇది తీసేయండి, నిలబడదు. ఒకసారి అందరూ మీ పిడికెలు బిగించండి, 2 పిడికెలు, చేతులు పైకెత్తండి, నాతో పాటు చెప్పండి, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈ కామారెడ్డిలో ఉన్నటువంటి ఒక నేత వందే మాతరం మీద చాలా అనుమానాలు ఉన్నాయి. వందే మాతరము చాలా ఒక వివాదాస్పదమైంది అని వ్యాఖ్యలు చేశారు ఒక నేత. ఆ నేత ఎవరో మీకు తెలుసు. వాళ్ళకి మీరు 7వ తేదీ పెట్టే వాత చాలా గట్టిగా కనబడుతుంది. కాబట్టి ఒక్కసారి గట్టిగా చెప్పండి, వందే వందే. ఆ నేతకి వినపడాలి ముందు, వందే 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 భారత్ మాతా కీ. ఈరోజు నేను కామారెడ్డికి మొట్టమొదటిసారి అడుగు పెట్టాను. భారతీయ జనతా పార్టీలో ప్రాథమిక సభ్యత్వం పుచ్చుకున్న తర్వాత నేను కామారెడ్డి పట్టణంలోకి మొట్టమొదటిసారి అడుగు పెట్టాను. చాలా మంది అనుకుంటారు కామారెడ్డికి స్వామి పరిపూర్ణానందకి సంబంధం ఏంటని. 1987, 1988 సంవత్సరంలో నేను ఇదే కామారెడ్డి వడ్లూరులో ఆర్ష గురుకులంలో నా యొక్క ఆధ్యాత్మిక జీవితానికి అక్షరాభ్యాసం చేసుకున్నటువంటి ప్రదేశం ఇది. నాకు అప్పుడు సుమారు 15 సంవత్సరాలు మాత్రమే. అంటే నా 30 సంవత్సరాల క్రితం, 31 సంవత్సరాల క్రితం నేను ఈ కామారెడ్డిలో అడుగుపెట్టాను. నాకు ఈ కామారెడ్డితో అక్షరాభ్యాసం చేయించుకున్నటువంటి అనుబంధం ఉంది. అంతేకాదు, చాలా మందిలో ఒక ప్రశ్న, స్వామీజీ ఏదో భగవద్గీత చెప్తూ ఉండేవారు, అందరం విన్నాం. చాలా అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చేవారు, అందరం విన్నాం. స్వామీజీ మాట్లాడినటువంటి మాటల్లో చాలా మంది మేమందరం మార్పు తీసుకునేటువంటి ప్రతిజ్ఞ చేసి మారాము. కానీ స్వామీజీ ఇప్పుడు ఒక రాజకీయ వేదికను ఎందుకు ఎంచుకున్నారు? మిగతా వాళ్ళకైతే రాజకీయ వేదిక ఎంచుకుంటే ఎంచుకున్నారు, కానీ బీజేపీనే ఎందుకు ఎంచుకున్నారని వాళ్ళ సమస్య వాళ్ళది. కమ్యూనిస్టు వాళ్ళు కూడా నన్ను అదే అడిగారు, స్వామీజీ ఎందుకు బీజేపీని ఎంచుకున్నారు అని. నేను అడిగాను, ఈ ప్రశ్న మీరు అగ్నివేశ్ అని ఒక స్వామీజీ మీ వెంట తిరుగుతున్నారు కదా, ఆయన ఎందుకు అడగలేదా అని అడిగాను. కాబట్టి ప్రతి పార్టీకి ఒక ప్రశ్న, ప్రజల్లో చాలా మందికి ఈ ప్రశ్నకి సమాధానం ఉంది. కానీ ఈరోజు కామారెడ్డి వేదికగా నేను అక్షరాభ్యాసం దిద్దినటువంటి ప్రాంతం సాక్షిగా మొత్తం తెలంగాణకే కాదు, దక్షిణాది ప్రాంతమే కాదు, యావత్ ప్రపంచానికి కూడా ఈరోజు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మీరందరూ నాకు ఇంతకాలం అన్నం పెట్టారు. మీరందరూ నా మాట విని
నాకు కట్టుకునేదానికి బట్టనిచ్చారు. మా అమ్మ నాన్న నువ్వు సన్యాసివి కావాలని పంపిన తర్వాత నన్ను కాపాడుకుంది, నన్ను పొట్టలో పెట్టుకున్న, గుండెల్లో పెట్టుకుని పెంచుకున్న అది మీరే చేశారు. ఈరోజు ఇంత వ్యక్తిత్వంతో నిలబడ్డాను అనంటే నా ఆకలి తీర్చింది మీరు, నా మానానికి బట్టనిచ్చింది మీరు. మీకు నేను సమాధానం చెప్పాలి. నేను రాజకీయంలోకి అడుగు పెట్టేటప్పుడు నేను ముగ్గురిని అడిగాను. ఒకటి మా అమ్మ, మా నాన్న, రెండు గురు సమానులైనటువంటి వారిని. వాళ్ళ ముగ్గురు కూడా ఖచ్చితంగా నువ్వు అడుగు పెట్టాలి అన్నారు. ఎందుకు చెప్పారో అడుగు పెట్టమని, నేనెందుకు అడుగు పెట్టానో మీ అందరికీ ఒక్క మాట చెప్తాను. ఈరోజు రాజకీయము అనంటే నేను రోజు వందలాది వేలాది మంది ప్రజలతో మమేకమై తిరిగే వ్యక్తిగా చెప్తున్నాను. రాజకీయం అంటే ఎందుకు వస్తారు రాజకీయంలోకి అనంటే దోచుకోవడం, దాచుకోవడం, ఇవి రెండే సూత్రాలతో వస్తారు. దానికి విరుద్ధంగా ప్రజల యొక్క ప్రతి పైసాకి జవాబుదారీతనంతో, ప్రజల పైసాని చూస్తే ప్రభుత్వంలో డబ్బులున్నా ప్రజల యొక్క సొమ్ముగా భావించి ప్రతి పైసాకి మనం జవాబుదారీతనంతో పని చేయాలనేటువంటి ఒక నిబద్ధత మళ్ళీ ఈ రాజకీయ పుస్తకంలో రాసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఎందుకనంటే ఇక్కడే కామారెడ్డిలోనే ఈ స్థానంలోనే ఒక నేతని మీరు 4 సార్లు గెలిపించారు, మీ అందరికీ తెలుసు. మరో నేతని 3 సార్లు గెలిపించారు, మీ అందరికీ తెలుసు. ఇలా ఇన్నిసార్లు గెలిపించినటువంటి నేతలు ఇప్పుడు వాళ్ళిద్దరూ బరిలో ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా గాంధీ మహాత్ముడి యొక్క విగ్రహం దగ్గరికి వెళ్ళి ఒక నేత అంటాడు, ఈ నేత ఎంత దోచుకున్నాడో నా దగ్గర చిట్టా ఉందని ఆయన మెమరాండం ఇస్తారు. ఈ నేత అంటారు, ఆయన ఎంత తిన్నాడో నా దగ్గర చిట్టా ఉంది, నా దగ్గర నేను అన్ని విప్పుతానంటాడు. అంటే వీళ్ళిద్దరూ సమాజానికి ఏం చెప్తున్నారు? వాడు తిన్నాడు, వీడు తిన్నాడు, మొత్తం అందరినీ మింగేశారనేదే కదా అందరూ చెప్తున్నారు వాళ్ళిద్దరూ. మీ అందరినీ శాంతం పై నుంచి కింద దాకా నాకేసినటువంటి వాళ్ళని మీరు మళ్ళీ గెలిపించుకుంటారా చెప్పండి? మచ్చలేని వెంకటరమణారెడ్డి రాజకీయ జీవితంలో వాళ్ళ నాన్నగారు 25 సంవత్సరాలు అప్రతిహతంగా ప్రత్యర్థులు లేకుండానే అందరూ గెలిపించుకున్నటువంటి వాళ్ళ నాన్నగారి యొక్క చరిత్ర చూస్తే మీ అందరికీ తెలుస్తుంది ఎలాంటి జీవితము. అలాంటి వ్యక్తి ఈరోజు గ్రామాల్లో తిరుగుతూ ఉన్నా, పూరి గుడిసెల్లోకి వెళుతున్నా, పట్టణంలో తిరుగుతూ ఉన్నా అందరూ ఒకటే అంటున్నారు, వెంకటరమణారెడ్డి నువ్వు మాత్రమే కాదు, నీ వెనక మీ నాన్నగారు గుర్తుకొస్తున్నారు మాకని. కాబట్టి ఈరోజు సమాజానికి కావాల్సింది అవినీతి మరకను అంటించుకోకుండా నిజాయితీగా నిబద్ధతతో ప్రజల యొక్క ధనముకి నేను జవాబుదారిననేటువంటి ఒక సంకల్పం కలిగి ఉన్నటువంటి నేతనే ఈ సమాజం ఎదురు చూస్తూ ఉంది. అలాంటి నేతృత్వానికి ఈరోజు భారతదేశంలో ఎవరున్నారని మనం ప్రశ్నిస్తే నాయకులందరూ కూడా ముక్త కంఠంగా ఒకటే మాట చెప్తున్నారు. ఇప్పుడు ఆపద్ధర్మంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా చెప్పింది, ₹1 అవినీతి మరక అంటనటువంటి ఏకైక ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని ఆయనే చెప్పారు. మరి అదే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, మీరు మీ గురించి చెప్పుకోగలరా ₹1 నేను తినకుండా పనిచేశానని? మీరు చెప్పండి. అంతకు ముందున్న ముఖ్యమంత్రులు చెప్పుకోగలరా? చెప్పుకోలేరు. దమ్ముల్లేవు, ధైర్యం సరిపోదు. నోటితో కాదు గుండెతో మాట్లాడాలి. బతుకుతావు, ఎన్ని రోజులు బతుకుతాం మనం? ఆ బతికే బతుకులో బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్, జబ్బులు, గుండె నొప్పి, కిడ్నీలు లేకుండా
ఎందుకా బతుకు? చచ్చిపోయేది ఎప్పుడో చస్తాం, కానీ నిజాయితీగా చావాలి. అవినీతి లేకుండా నీతివంతమైనటువంటి విధానంతో చావాలి. మరక లేకుండా బ్రతికేటువంటి వ్యక్తిత్వాన్ని ఈరోజు భారతదేశం చూస్తుంది శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క రూపంలో. వాళ్ళ అమ్మని చూస్తే, వాళ్ళ తమ్ముళ్ళని అన్నని చూస్తే ఇప్పటికీ వాళ్ళు సామాన్య కుటుంబంగా బ్రతుకుతున్నారు. వాళ్ళ ఇళ్ళు మేడలు కాలేదు, వాళ్ళ ఇళ్ళు భవనాలు కాలేదు, వాళ్ళకి ఆస్తులు పాస్తులు లేవు. వాళ్ళు ఇప్పటికీ సామాన్య కుటుంబంగానే బ్రతుకుతున్నారు. ప్రధానమంత్రి అయినా కూడా తల్లినైనా అన్నదమ్ములనైనా తాను వెళ్లి నమస్కరిస్తారు, గౌరవిస్తారే కానీ ప్రజాధనం తీసుకెళ్లి వాళ్ళకి ఏ రోజు అప్పచెప్పినటువంటి దాఖలాలు లేవు నరేంద్ర మోడీ గారి జీవితంలో. అలాగే ఉత్తరప్రదేశ్ ని పరిపాలిస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి ఎవరు మీరే చెప్పండి. ఆ యోగి యొక్క జీవితాన్ని చూస్తే ఈ భోగులకి కళ్ళు తెరవాలి. పంది కుక్కల్లాగా ప్రజాధనాన్ని నమిలి మింగేసేటువంటి ఈ పంది కుక్కలకి కళ్ళు తెరుచుకోవాలి. ఆయన ముఖ్యమంత్రిగా 5 సార్లు పార్లమెంట్లో కూర్చున్నటువంటి ఎంపీగా వాళ్ళ యొక్క కుటుంబం పరిస్థితి చూస్తే వాళ్ళ చెల్లెలు ఇప్పటికీ ఒక చిన్న ఛాయ్ దుకాణం పెట్టుకుని అలాగనే బ్రతుకుతున్నారు. వాళ్ళ అమ్మా నాన్న ఇంకా అతి సామాన్యమైన పేదరికంతోనే బ్రతుకుతున్నారు. ముఖ్యమంత్రికి ఎంతసేపు కావాలి వాళ్ళ అమ్మా నాన్నని, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి ఒకళ్ళకి ఎంపీ, ఒకళ్ళకి మినిస్టరు, ఒకళ్ళకి రాజ్యసభ కట్టబెట్టడానికి ఎంతసేపు పడుతుంది. కానీ రానివ్వలేదంటే అది భారతీయ జనతా పార్టీ యొక్క విశ్వసనీయత. కుటుంబాల్ని త్యాగం చేసి వచ్చినటువంటి నేతలు భారతీయ జనతా పార్టీలో ఉంటే కుటుంబమే మాకు నేతృత్వము, కుటుంబమే మాకు సమాజం అని మొత్తం కుటుంబానంతా దాచిపెట్టి దోచుకోండి అని అప్పచెప్పినటువంటి దాఖలాలు ఈ పార్టీలవి. ఆ పార్టీలక నేను జీవితాన్ని త్యాగం చేసి వెళ్ళి కూర్చోవాలి? చెప్పండి, మీరు చెప్పండి. దోచుకునే పార్టీల వైపు నన్ను వెళ్ళమంటారా? లేదు, సమాజానికి దాసోహం అంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళాలా? అలాగే ఈ కామారెడ్డిలో ఉన్నటువంటి మన సోదరులు ఎన్నిసార్లు కత్తిపోట్లకి గురయ్యారో ఇంకా మర్చిపోలేదు. కత్తులతో దాడులు మన వాళ్ళ మీద జరిగాయా లేవా? వివక్ష చూపారా లేదా? ఇక్కడ ఘర్షణలు లేచాయా లేవా? నరేంద్ర మోడీ గారు వచ్చి ఇప్పటికి 4 సంవత్సరాల 8 నెలలు అవుతూ ఉంది. ఒక్క బాంబు పేలుడు ఎక్కడైనా కనపడిందా? నరేంద్ర మోడీ గారు రాకముందు ప్రతిరోజు బాంబు పేలుడే, ప్రతిరోజు వందలాది మంది చావడమే. ఈ రోజు 130 కోట్ల మంది స్వేచ్ఛగా హాయిగా రోడ్ల మీద తిరుగుతున్నారనంటే బాంబు పేల్చాలనుకున్న వాడిని బార్డర్లోనే పేల్చి పారేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. భారతదేశంలో అడుగు పెట్టాలనుకుంటే 29 రాష్ట్రాల లెక్కన 29 ముక్కలు చేసి అవతల బారేస్తున్నారు నరేంద్ర మోడీ గారు. అది నరేంద్ర మోడీ గారి యొక్క ఉక్కు సంకల్పం. భారతదేశాన్ని అడుగడుగున అణువణువున అభ్యున్నతిలో నడిపించాలనేటువంటి వజ్ర సంకల్పం. ఈరోజు 15 రాష్ట్రాల్లో సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తుంది భారతీయ జనతా పార్టీ. మిగతా 6 రాష్ట్రాల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిపి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను నడిపిస్తుంది భారతీయ జనతా పార్టీ. మీరు రాసుకోండి, భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఈ తెలంగాణ గడ్డ కమలం వికసిస్తుంది, తెలంగాణ ప్రకాశిస్తుంది. మిషన్ 70 అని పెట్టుకుని 70 స్థానాల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొంది భారతీయ జనతా పార్టీ ఈసారి తన ధ్వజాన్ని ఎగరవేయబోతుంది, కాషాయ ధ్వజాన్ని. ఈసారి తెలంగాణ కాషాయ తెలంగాణగా, కమల తెలంగాణగా యావత్ ప్రపంచం యొక్క దృష్టిని ఆకర్షించబోతుంది. నాతో కొంతమంది అడిగారు, స్వామి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉండేది పట్టుమని 5గురు,
వీళ్ళ కోసరం మీరు ఎందుకండి ఇప్పుడు దిగారు అంటే నేను అడిగాను ఎప్పుడు రావాలి ఒకవేళ వస్తే అని. అన్నీ బాగుండి అద్భుతంగా ఉండి పార్టీ అద్భుతంగా గెలిచేస్తుంది అన్నప్పుడు మిమ్మల్ని కూడా వాళ్ళు పిలిచి మీకు ఒక ఉన్నతమైన స్థానం ఇస్తే అప్పుడు మీరు వెళ్ళాలి అన్నారు. నేనన్నాను అది మిగతా పార్టీలకైతే అలా ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ వెనక ఉండేటువంటి ఒక శక్తి ఈరోజు దేశానికి అర్థం కావలసినటువంటి ఒక మహత్తరమైన శక్తి, అదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. హెడ్గేవార్ కలలు కన్నటువంటి దేశం అమ్ముడు పోని దేశం కావాలి, అమ్ముడు పోని నాయకత్వం రావాలని కలలు కన్నారు. నేను మీ అందరికీ గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో నన్ను ఎన్ని కోట్లు పెట్టినా కొనలేరు, లక్షలు పెట్టినా, వేలు పెట్టినా, వందలు పెట్టినా వాళ్ళు చిత్తశుద్ధితో ప్రజల మధ్యలో తిరగడానికి వచ్చాను. ఏ మాత్రము అర్ధరాత్రి లేపినా అమ్ముడుపోయే వ్యవస్థ మాలో లేనే లేదు. అంతేకాదు, ఈరోజు భారతదేశానికి కావాల్సింది పార్టీ ప్రతిష్ట మాత్రమే కాదు, పార్టీని నడిపించే నాయకత్వంలో నిజాయితీ ఉండాలి, అమ్ముడుబోనితనం ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. మేము ఒక మాట మాట్లాడితే ఆ మాట నిలబెట్టుకోవాలి, ప్రాణం పోయినా సరే ప్రాణ జాయ్ పర్ వచన్ న జాయ్ అనేటువంటి సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. అందుకే నేను అన్నాను, నాకు బంధాలు లేవు, దందాలు కూడా లేవని చెప్పాను నేను. ఈరోజు మనం చూస్తే తెలంగాణలో 5 సంవత్సరాలు పరిపాలించండి అని ప్రజలందరూ కూడా పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణని ఆయన చేతిలో పెడితే కుంటి సాకులు చెబుతూ 4.5 సంవత్సరాలకే ప్రభుత్వాన్ని పడగొట్టుకుని ప్రజల ముందుకెళ్లి నిలబడితే ఏం చెప్తారు ప్రజలు రేపు? పట్టుమని 5 సంవత్సరాలు నువ్వు సమృద్ధిగా పరిపాలించలేకపోయావు, నీకు మళ్ళీ ఇస్తే మళ్ళీ 3 ఏళ్లకే పడగొట్టేస్తావు, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసేస్తావు, కాబట్టి నీకు ఎందుకు ఇవ్వాలని అడగడానికి ఈరోజు ప్రజలు, నాయకులు గ్రామాల్లో వెళుతుంటే నిలదీస్తున్నారు. ఎందుకు వచ్చారు మా దగ్గరికి? ఇంకా 8 నెలలు పరిపాలించే సమయం మీ చేతిలో ఉండగా వదులుకొని దద్దమ్మల్లా వాజమల్లా మా దగ్గరికి ఎందుకు వచ్చి నిలబడుతున్నారని వాళ్ళు ప్రశ్నిస్తుంటే సమాధానాలు చెప్పలేకపోతున్నారు నేతలు. అంతేకాదు, ఇప్పుడున్నటువంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు ముస్లిం సోదరులకి నేను 12% రిజర్వేషన్ ఇస్తానన్నారు. మంచిదే. ఇంకో పార్టీ మహాకూటమి అనుంది, దానికి నేతృత్వం వహించేటువంటి సారథి వారంటారు ఈసారి తెలంగాణ గెలుస్తుంది మహాకూటమి, ఈ మహాకూటమి గెలిచి తెలంగాణలో జీసస్ పరిపాలన తీసుకొస్తామంటారు. ఆయన ఎంత అవమానం! ఒక ఆయనేమో 12% ఇచ్చేస్తామంటారు, ఇంకొక ఆయనేమో జీసస్ పరిపాలన తెస్తామంటున్నారు. అంటే ఈ హిందువులందరూ దద్దమ్మలా, చేతగాని వాళ్ళ, హిందువులు వాజమ్మలా? చూపిద్దామా? చూపించాలా వద్దా? కాబట్టి ఈసారి తెలంగాణలో పోరు ధర్మం కోసం జరిగే పోరు, ఈసారి తెలంగాణలో జరిగే పోరు అవినీతిపై పోరు, ఈసారి తెలంగాణలో జరిగే పోరు మనం అధర్మం మీద చేసే పోరాటం. వీటన్నిటికీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సింహంలా, ఒక్కొక్కళ్ళు ఒక 100 మంది 1000 మందిని ప్రభావితం చేసి, కామారెడ్డిలో ఇందాకనే చెప్పాను, వెంకటరమణారెడ్డి గెలిచారు, కానీ 10,000 మెజారిటీనా, 20,000 మెజారిటీనా, 30,000 మెజారిటీనా అని మా వాళ్ళు ఆలోచిస్తున్నారని చెప్పాను. పత్రికా సోదరులందరూ అన్నారు, మీరు ఎలా చెప్పగలుగుతున్నారన్నారు. అరే అలా చెప్పడమే నా స్పెషాలిటీ అయ్యా, అది జరగకపోతే అప్పుడు అడగండి అన్నా నేను. ఇప్పుడు కామారెడ్డిలో విజయ భేరీ యాత్ర చేశాం. సరిగ్గా డిసెంబర్ 11 తర్వాత తెలంగాణ మొత్తం చేయబోయే విజయ యాత్రకు కామారెడ్డిలో శ్రీకారం చుడతాం. మళ్ళీ ఇదే కామారెడ్డి ప్రజలు
భారతీయ జనతా పార్టీని వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు. ఇందాక వెంకటరమణారెడ్డి అన్నారు, స్వామిని చూడాలని మేము వెళ్తామనంటే కూడా ఆంక్షలు, వాళ్ళ మీద రకరకాల ఒత్తిళ్లు, మీ వ్యాపారాల మీద దాడి చేస్తామనే బెదిరింపులు, మిమ్మల్ని ఎలాగైనా సరే రేపు ఇబ్బంది పెడతామనేటువంటి వాళ్ళ మీద ఆంక్షలు. ఎందుకు చేయాలలాగా? ప్రజాస్వామ్యం అంటున్నాం మనం ఒక పక్క, మనకు సినిమాకి వెళ్ళడానికి స్వేచ్ఛ లేదు, పెళ్లి చేసుకునేదానికి స్వేచ్ఛ లేదు, గుడికి స్వేచ్ఛ లేదు, ఆఖరికి గురువు దగ్గరికి వెళ్తామన్నా స్వేచ్ఛ లేదు, ఆఖరికి బతుకుతామన్నా మా బతుకు మేము బతుకుతామన్నా కూడా స్వేచ్ఛ లేకుండా చేసి పెడుతున్నారు. ఈ ప్రజాస్వామ్య ముసుగులో వీళ్ళందరూ చేసేటువంటి దౌర్భాగ్యపు పనులు. నేను రాముడి గురించి నేను ఈ తెలంగాణలో నరసింహస్వామి దగ్గరికి పాదయాత్ర చేస్తానంటే తెలంగాణలో తిరగడానికి వీల్లేదని నన్ను తీసుకెళ్లి బహిష్కరించి అమానుషంగా నగర బహిష్కరణ చేస్తే నగర పొలిమేరల్లో వదిలేయాలి. కానీ నన్ను కారులో కూర్చోబెట్టుకుని 18 గంటలు తిండి తిప్ప లేనివ్వకుండా నీళ్లు కూడా తాగడానికి అవకాశం లేని విధంగా కారులో తిప్పి 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 తీసుకెళ్లి అర్ధరాత్రి నన్ను తీసుకెళ్లి ఎక్కడ వదిలిపెట్టారు. ఇదే ఈ తెలంగాణ కోరుకుంటుంది. ఇలాంటి నియంతృత్వాన్ని తెలంగాణ కోరుకుంటుంది. అందుకే అన్నాను, ఇక్కడున్నటువంటి వ్యక్తి నన్ను బహిష్కరిస్తే అమిత్ షా గారు ఈ తెలంగాణలో నన్ను ఆవిష్కరించారు. రేపు 7వ తేదీ ఒక ఆయన బహిష్కరించారు, అమిత్ షా గారు ఆవిష్కరించారు. మీరందరూ పరిష్కరిస్తారు. రేపు 7వ తేదీ 7వ తేదీ మీరు పరిష్కరిస్తే 11వ తేదీ ఆ తర్వాత బీజేపీ సంస్కరిస్తుంది మొత్తం తెలంగాణని. నేను మీ అందరికీ మాటిస్తున్నాను. నేను ఇంతవరకు ఏదైనా ఒక మాట ఇస్తే పెద్దలతో సంప్రదింపులు చేస్తాను, నాలో నేను ఆత్మవిచారణ చేసుకుంటాను, అమ్మవారి ముందు పెడతాను స్వచ్ఛంగా. ఈ 3 చేయకుండా నేను మాట ఇవ్వను. ఎందుకంటే ఉదయం ఒక మాట ఇచ్చి రాత్రిపూట ఆ మాట మూటలో కట్టి అవతల పాడేసేటువంటి రకాలు కావు మేము. నాకు ఇక్కడ అక్షరాభ్యాసం దిద్దించినటువంటి నా గురువుకు కూడా విలువలు ఉన్నాయి. వారి పేరు బ్రహ్మానంద సరస్వతి గారు. ఎన్నో విలువల్ని మాకు నూరిపోశారు. ఆ విలువలని కాపాడుకోవాలనే తపనతో ఆర్ష గురుకులంలో నాతో పాటు చదువుకున్నటువంటి ఎంతో మంది విద్యార్థులు ఇప్పటికీ సమాజంలో విభిన్న కోణాల్లో సేవ చేస్తూ ఉన్నారు. నేను ఈ రాజకీయ వేదికను దేశం కోసం, ధర్మం కోసం 2 అడుగులుగా వేస్తూ ముందుకొచ్చాను. ఆ ప్రమాణంగా చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి అనతి కాలంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణాన్ని ఒకేసారి మాఫీ చేసేటువంటి వ్యవస్థ తయారు చేస్తుంది. 2 లక్షల పరిధి కలిగినటువంటి రుణాలని, రైతు రుణాలని మాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుంది. డాక్టర్ లక్ష్మణ్ గారి నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, కిషన్ రెడ్డి గారు, మురళీధర్ గారు, దత్తాత్రేయ గారు, రామచంద్రరావు, ఇలాగ తదితర వర్గాలందరూ కూర్చుని దీనిపై కసరత్తు చేశారు. అంతేకాదు, ప్రధానమంత్రి ఘర్ యోజన 2022 సంవత్సరం పూర్తయ్యేలోపు భారతదేశంలో ఇళ్లు లేనివాడంటూ ఉండకూడదు, ప్రతి ఒక్కరికి కూడు, గూడు, గుడ్డ నేతలు తినేవాళ్ళు, దోచుకునేవాళ్ళు, దాచుకునేవాళ్ళు, మింగేవాళ్ళు, ఇవన్నీ నేను చెప్పట్లేదు, వాళ్లే చెప్పుకున్నారు ఇద్దరు ఒకరికొకరు. ఇది పరిపూర్ణానంద చెప్పారని చెప్పుకోకండి. వాళ్ళిద్దరే పాపం మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిలబడి చెప్పుకున్నారు. నేను వాళ్ళిద్దరిని అడుగుతున్నా, ఏమయ్యా జరా దిమాగ్ సే సోచో భాయ్ और दिल से बात करो. విగ్రహం దగ్గరికి వెళ్ళి ఎందుకు చెప్పాలి?
ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పండి, మీ ఇద్దరి బాగోతాలు ఏంటో వాళ్ళకి అర్థమైపోతాయి. ప్రజలందరూ గమనిస్తున్నారు, అందరికీ అర్థమవుతూ ఉంది. ప్రజల్ని వాళ్ళు వెర్రోళ్ళు అనుకుంటున్నారు. 5 ఏళ్లు వాళ్ళ గురించి పట్టించుకోకుండా 5 రోజుల్లో వాళ్ళకి ఏం పోయాలో పోసి ఎంత ఇవ్వాలో ఇచ్చేసి దోచుకున్న దాంట్లో ఒక 10% ఖర్చు పెడితే మళ్ళీ 90% దోచుకోవచ్చు 5 ఏళ్ళు అనుకునేటువంటి గుంట నక్కల్లాగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ప్రజలు అలా ఆలోచించరు. ప్రజలని ఒకవైపే చూశారు, రెండో వైపు రేపు డిసెంబర్ 7వ తేదీ చూడబోతారు. వాళ్ళు కన్ను తెరిస్తే, మూడో కన్ను తెరిస్తే మీరంతా ఎక్కడికి కొట్టుకుపోతారు. మీరందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంటే భారతీయ జనతా పార్టీ వెనక ఉన్నటువంటి సిద్ధాంతం, సూత్రం రెండే. ఒకటి దేశం, 2 ధర్మం. ఈ దేశాన్ని కాపాడుకోవాలి, ఈ ధర్మం కోసం బ్రతకాలని. ఇదే కామారెడ్డి వేదికగా రజాకార్లని తరిమి తరిమి కొట్టడానికి కంకణం కట్టుకున్నటువంటి స్థానం కామారెడ్డి. ఈరోజు 100 కోట్ల మందిని నరికేస్తానన్నటువంటి వ్యక్తితో అంటగాగినటువంటి ఒక పార్టీ. మరో పార్టీ అవినీతిలో నిండా కూరుకుపోయినటువంటి పార్టీ. ఆలోచిస్తే ఒక పక్క అవినీతి, ఒక పక్క అధర్మం. అధర్మం వైపు ఒక పార్టీ, అవినీతిలో కూరుకుపోయింది ఇంకో పార్టీ. ఇప్పుడు ఈ రెండింటినీ కాదని తెలంగాణని మనం భవిష్యత్తు ఒక అద్భుతమైన భవిష్యత్తుగా రూపుదిద్దుకోవాలంటే, తెలంగాణని మలచాలి అనంటే మీ చేతుల్లో ఉంది ఆ బాధ్యత. మీకు ఒక్కరోజు భగవంతుడు టైం ఇస్తున్నాడు. మీ తలరాతని మీరు రాసుకోండి అని 7వ తేదీ మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు భగవంతుడు. ఇంకోటి, ఈ అవకాశం కోరుండి ముఖ్యమంత్రిగా కూర్చోని మనం ఇస్తే వద్దొద్దు, నేను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూర్చున్నా, ఆయనే ఎగిరి దూకాడు అందులోకి. ప్రజలేమన్నా అడిగారా? చెప్పారా? లేదు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఇంటి వైపుకి. ఇది ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో మహాకూటమి కానీ లేదా మజ్లిస్తో పొత్తు పెట్టుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ, ఈ రెండిటికి తెలంగాణ ప్రజలు ఈసారి ఎలాంటి బుద్ధి చెప్పాలో అలాంటి బుద్ధి చెప్పబోతున్నారు. నన్ను ఒక ఆయన అడిగారు, 25 సంవత్సరాలు భగవద్గీత చెప్పారు, ఇప్పుడు ఎందుకండి ఈ రాజకీయంలోకి వచ్చారన్నారు. శ్రీకృష్ణుణ్ణి బాగా గమనిస్తే భగవద్గీత 18 అధ్యాయాలు చెప్పిన తర్వాత కురుక్షేత్రంలోకి ఎంటర్ అయ్యాడు ఆయన. అలాగే 25 సంవత్సరాలు భగవద్గీత చెప్పిన వ్యక్తిగా ఎదురు చూశాను, ఓపిక పట్టాను, సహనంతో వహించాను. అన్ని అయింది. నన్నెందుకు బహిష్కరించారో తెలుసా మీకు? నన్నెందుకు బహిష్కరించారో మీకు తెలుసా? సత్యం తెలీదు, నేను చెప్తాను. అంతకుముందు నన్ను ఎంతో అభిమానంగా చూసిన వ్యక్తి, నాకు ఆయన పట్ల నమస్కరిస్తే నేనేం పొంగిపోలేదు. కానీ ఇక్కడ మతం పేరిట 12% రిజర్వేషన్లు ఇస్తాను, ముస్లింలకి 12% రిజర్వేషన్ ఇస్తానంటే ఇది తప్పు అని నేను వారించినందుకు నన్ను ఈ తెలంగాణ నుంచి బహిష్కరించాలనుకున్నాడు. నేను మళ్ళీ ఇదే తెలంగాణలో అడుగు పెట్టాను. నేను మీ అందరి ముందుకు వస్తున్నాను. 1 సంవత్సరం క్రితం ఇదే కామారెడ్డికి వచ్చాను, స్వామీజీగా వచ్చాను. కానీ సరిగ్గా సంవత్సరం తర్వాత ఇదే కామారెడ్డిలో మీ ముందుకు వచ్చాను, స్వామీజీగా నేనున్నా, మీ దగ్గరికి ఈరోజు మీ బిడ్డగా వచ్చాను. ఎందుకంటే నన్ను బహిష్కరించారని మాత్రమే రాలేదు. ఒక కుహనా మేధావి, అందరినీ సమానంగా చూడాలి,
ఈ దేశం అభివృద్ధి పదంలో నడవాలంటే అందరం కలిసి కట్టుకు నడవాలని ఆలోచించాల్సినటువంటి ఒక అధ్యాపక వృత్తిలో పవిత్రమైనటువంటి గురుస్థానంలో ఉన్న వ్యక్తి కోమటోళ్ళు స్మగ్లర్లని పుస్తకం రాశాడు. నేను దాని మీద గొంతెత్తి అరిచాను. ఏ ఒక్కళ్ళు రాలేదు ఆ రోజు. వైశ్యులందరూ కూడా మమ్మల్ని ఇలా అంటున్నారని బాధపడి ఏం చేయాలో అర్థం కాని సమయంలో నేను గొంతెత్తి అరిచాను. ఎవడివయా నువ్వు చెప్పడానికి? నువ్వు స్మగ్లర్వి, దగాకోరివి, దేశద్రోహివి అని చెప్పాను. నన్ను ఎలా అంటావన్నాడు. ఆధారాలతో సహా కాగితాలు బయట పెట్టాను. ఈయన ఎంతకు అమ్ముడు పోయాడో విదేశాల్లో, ఎంతకు అమ్ముడు పోయి ఇక్కడ మతాలు మారుస్తున్నాడో, ఎంతకు అమ్ముడు పోయి ఇక్కడ ఈ దేశాన్ని తాకట్టు పెట్టాలనుకుంటున్నాడో రుజువులతో సహా, సాక్ష్యాలతో సహా ప్రత్యక్షంగా లైవ్ ప్రోగ్రాంలో, ప్రత్యక్ష ప్రసారంలో కోట్లాది మంది చూస్తుండగా పెట్టాను. అప్పటికి ఆయనకి సిగ్గులేదు. అక్కడ ఉన్నటువంటి యాంకర్ అడిగారు, మీరిలా మీ గురించి స్వామీజీ చెప్తున్నారు, వాస్తవమా అంటే, అవును నేను అమ్ముడు పోయాను, నాకు కోట్లు ఇస్తే దేశానైనా అమ్మేస్తానన్నట్టుగా మాట్లాడాడు ఆ పెద్ద మనిషి. ఆయన ఎవరో కాదు, పేరు చెప్పడానికి నాకు ఎందుకు, చచ్చిపోయినటువంటి వరదపాములు, బురదపాముల గురించి మాట్లాడాలి. మీ అందరికీ తెలుసు. ఆ కంచెలన్నీ చెరిపేసే దిశగా మనం అడుగులు వేయాలి. ఆ కంచెలన్నీ కాలిపోవాలి అనంటే మనం ఆలోచించాలి. కులాల మధ్య చిచ్చులు పెడతారు, మతాల మధ్య చిచ్చులు పెడతారు. మళ్ళీ వీళ్ళంటారు ప్రజాస్వామ్యం అంటారు, మనందరం ఒకటంటారు. మహాకూటమి సారథి అంటాడు, ఈసారి తెలంగాణలో యేసు ప్రభు యొక్క రాజ్యం రాబోతుందంటాడు. ఏంటిది? పాపం ఆ యేసు ప్రభు గారు ఎక్కడో జెరూసలేంలో ఉన్నారు. ఆయన హాయిగా. ఆయన ఎందుకు ఈయన ఇబ్బంది పెట్టాలి? ఆయన నేను రాను మొర్రోయ్, నాకు అక్కడ చాలా బాగుంది అని అంటే ఎందుకు ఆయన నేను ఇబ్బంది పెడతాడో నాకు అర్థం కాదు. కాబట్టి ఆ మహాకూటమి సారథి మా లక్ష్మణ్ గారు చెప్తున్నట్టు ఆ గడ్డం గీసుకునే అవకాశం ఉండదు. ఆయనకి చాలా పెద్ద గడ్డం వస్తుంది. ఏదో ఒక రోజు మాలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సన్యాసం తీసుకుని రిషికేశ్కి వెళ్ళి కూర్చొని తపస్సు చేసుకుంటారు. యేసు ప్రభు రారు, ఈయన రిషికేశ్కి వెళ్ళి తపస్సు చేస్తాడు. అది మాత్రం సత్యం. అలాగే ఇప్పుడున్నటువంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు 12% రిజర్వేషన్ ఇస్తానన్నారు. అది జరగదు, అది రాదు. ఒకవేళ అదే చెయ్యాలని కనుక ఆయన పట్టుబడితే తెలంగాణలో ఉండే బీసీ కులాలన్నిటి యొక్క పొట్టగొట్టడమే అవుతుంది. తెలంగాణలో బీసీల యొక్క జాతికి ద్రోహం చేసిన వారే అవుతారు. ఆ 12% రిజర్వేషన్ ఎవరికి ఇస్తారు? ఎక్కడి నుంచి పీకుతారు? అది బీసీల పొట్టగొట్టడమే అవుతుంది. కాబట్టి ఈ కుహన రాజకీయాలు, స్వార్థం కోసం రాజకీయాలు ఎంతకాలం బతుకుతామండి మనం ఈ భూమి మీద? ఎంతమంది ప్రధానమంత్రులు వచ్చారు, వెళ్ళిపోయారు. ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్ళిపోయారు. కొంతమంది ప్రమాదంలో చిక్కుకొని చనిపోయిన వాళ్ళు, కొంతమంది జబ్బు చేసి చిక్కుకుపోయిన వాళ్ళు, ప్రాణం కోల్పోయిన వాళ్ళు, కొంతమంది అకస్మాత్తుగా మరణించిన వాళ్ళు, కొంతమంది కాలక్రమంలో మరణించిన వాళ్ళు. ఇంతమంది ప్రధానులు పోయారు. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క అంతిమ దినాలు మీరు చూడండి, అంతిమ గడియలు. ఆయన పూర్ణాయుష్కుడై బతికాడు, నిండు సంవత్సరాలు బ్రతికాడు. ఆయన రాజకీయము చేసి ఇక నేను ఈ రాజకీయం నుంచి తప్పుకున్నాను, ఎందుకంటే నాకు వయస్సు మీరిందని ఆశలు లేవు, కోరికలు లేవు, స్వార్థం లేదు. తనకంటూ ఒక్క రూపాయి ఏ రోజు చేసుకోలేదు. హాయిగా ఎలా దులుపుకొని రాజకీయంలోకి వచ్చాడో అన్నిటిని దులపడానికి దులపాల్సినంత దులిపాడు. తాను మళ్ళీ దులుపుకొని ఒక్క మరక అంటించుకోకుండా వెళ్ళి ఇంట్లో కూర్చున్నాడు ఆయన. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర. ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాంటి వ్యక్తిత్వాల్ని మనం ఎందుకు ఈరోజు గౌరవించలేకపోవాలి? ఎందుకు అలాంటి వ్యక్తిత్వాల్ని మనం స్వాగతించాలి అని వీళ్ళందరూ ప్రశ్నిస్తున్నారంటే, నిజాయితీని ప్రశ్నిస్తున్నారు వీళ్ళు, ధర్మాన్ని శంకిస్తున్నారు, న్యాయాన్ని వీళ్ళందరూ కిల్లిగజాలు ఆడుతున్నారు. ఈరోజు మనందరం ఆలోచించుకోవాలి. దేశం కోసం, ధర్మం కోసం కట్టుబడి ఉన్నటువంటి వ్యవస్థ భారతీయ జనతా పార్టీదని. అంతేకాదు,
ఇంతవరకు భారతదేశ చరిత్రలో బీసీ కమిషన్ ఏదైతే ఉందో, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బీసీ కమిషన్కి ఏదైతే ఉందో, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ హోదా కల్పించారు. అది నరేంద్ర మోడీ గారే చేశారు ఆ పని. అంతేకాదు, ఇందాక షహజాది చెప్తూ ఉంది, మా బిడ్డ షహజాది అంటుంది, స్వామీజీ మిమ్మల్ని చూస్తే నేను మిమ్మల్ని నాన్నలా చూస్తున్నాను, నన్ను మీ బిడ్డలా దీవించండి అంటుంది. ఆ బిడ్డ అంటుంది, మా ఆడపిల్లల్ని ఓల్డ్ సిటీ నుంచి దుబాయ్లకి, రకరకాల దేశాలకి, గల్ఫ్ కంట్రీస్కి ఎగుమతి చేసేస్తే ఎవరు పట్టించుకోలేదు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చి బేటీ పడావ్ బేటీ బచావ్ అనేటువంటి నినాదంతో మా ఆడబిడ్డలందరినీ దేశంలో నిలబెట్టి చదివించి వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈసారి భారతదేశంలో మైనారిటీలుగా పిలువబడేటువంటి ముస్లిం మహిళలందరూ కూడా మోడీ గారి వెనక నడవడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి తార్కాణమే ఉత్తరప్రదేశ్లో 300కు పైగా స్థానాలు గెలిపించి ఉత్తరప్రదేశ్ చరిత్రను తిరగరాయించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పంతో జరిగింది. మీరు ఈసారి చూస్తారని అడుగుతున్నారు చాలా మంది. 70 స్థానాలు అంటున్నారు, 70 స్థానాలు అంటున్నారని. ఖచ్చితంగా 70 స్థానాలు గెలుచుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. ఎందుకుంది? ఎందుకు భారతీయ జనతా పార్టీని గెలిపించాలి అన్ని స్థానాల్లో? కాంగ్రెస్ పరిపాలనను చూశారు తెలంగాణ ప్రజలు, తెలుగుదేశం పార్టీ పరిపాలనను చూశారు తెలంగాణ ప్రజలు, 4.5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విధానాలను చూశారు తెలంగాణ ప్రజలు. ఇవన్నీ చూసి 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 విసుగు చెంది ఈరోజు ఈ దేశాన్ని, మన ప్రాంతాన్ని రక్షించాలన్నా, ఈ ధర్మాన్ని కాపాడాలన్నా, మన హక్కులని కాపాడుకోవాలన్నా, మన నోరు మూయకుండా మనందరినీ కూడా స్వేచ్ఛగా మాట్లాడించాలన్నా, మీడియా గొంతు నొక్కకుండా మీడియాని స్వేచ్ఛగా మాట్లాడించాలన్నా, నేను మీ అందరి ముందు ఒక ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను. ఒక సినిమా యాక్టరు, ఆవిడ ఒక సినిమాలో 2 సినిమాల్లో చేశారు. ఆవిడ పేరు కూడా నేను ఉచ్చరించాలనుకోవట్లేదు. ఆవిడ ఒక 5 రోజులు గందరగోళం చేస్తే మీడియాలో రాత్రి పగలు, ఉదయం మధ్యాహ్నం, అసలు అన్ని వేళల్లో వేసి వేసి చూసి చూసి చూపించి చేశారు. మంచిదే. కత్తి మహేష్ లొల్లి చేస్తే అతన్ని 3 రోజులు చూపించారు. కానీ నన్ను బహిష్కరించినప్పుడు మీడియా గొంతుకు నొక్కారు. కానీ మీడియాని నొక్కగలిగారే కానీ సోషల్ మీడియాని నొక్కలేకపోయారు. అది భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనం. పాపం మీడియా మిత్రులందరూ నా దగ్గర బాధపడేవారు, స్వామీజీ మీ దగ్గర మేము తీసుకోగలుగుతున్నాం కానీ దాన్ని మేము ఇవ్వలేకపోతున్నామని. వన్ సైడే అవుతూ ఉంది, తీసుకుంటున్నాం కానీ ఇవ్వలేకపోతున్నాం. మాకు ఒక సమయం వస్తుంది స్వామీజీ, మేం కూడా బాధపడుతున్నాం. బహిష్కరణ ఈరోజు స్వామీజీ కాదు, బహిష్కరణ ఒక ధర్మానికి జరిగింది. బహిష్కరణ ఒక ధర్మం వైపు నిలబడి మాట్లాడిన గొంతుకు జరిగింది. ఈ ప్రభుత్వంలో మానవ హక్కుల సంరక్షణ ఎక్కడ ఉంది? ధర్నా చౌక్ని ఎత్తవతల బారేశారు. అంటే ప్రజలు ఎవరు కూడా వాళ్ళ కష్టాల్ని వీధుల్లోకి వచ్చి చెప్పుకోకూడదు. మీరు కష్టాలుంటే ఉరితాడెక్కండి, ఉరితాడేసుకొని ఏగండి, కానీ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరైనా మాట్లాడినా నెక్స్ట్ డే వాళ్ళు జైలులో ఉంటారు. లేదా వాళ్ళు మాట్లాడింది ఏ మీడియా అయినా చూపిస్తే వెంటనే ఫోన్ వెళ్ళిపోతుంది అక్కడికి. ఎందుకు చూపిస్తున్నారు? మీకు ఇవ్వాల్సింది మేము ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతామని అంటారు. ఏం జరుగుతుంది ఈ సమాజంలో? నేను ఈరోజు ధైర్యంగా వచ్చి మీ ముందు మాట్లాడుతున్నానంటే ఇది నా ధైర్యం కాదు, మీ గుండెల్లో రగులుతున్నటువంటి మంటలే నన్ను మాట్లాడిస్తున్నాయి. మీ గుండెల్లో పడే ప్రశ్నలే నన్ను ఈరోజు మాటల రూపంలో బయటికి తీసుకొస్తున్నాయి. నా ద్వారా వచ్చే ప్రతి మాట మీ గుండె చప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వైఖరి, నియంతృత్వ పోకడ, కుటుంబ పాలన
ఏవి సాగవు భారతీయ జనతా పార్టీ వస్తే. భారతీయ జనతా పార్టీ కులాల్ని చూడదు, గుణవంతుడా చూస్తుంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు మీకు చెప్తున్నాను, కొంతమంది అడిగారు 5 మందితో మీరు వెళుతున్నారు 70 అంటున్నారు ఏమిటని. మనకు కురుక్షేత్రంలో పాండవులు కూడా 5గురే. దుర్యోధనుడు తెచ్చుకున్నాడు, ఓ పెద్ద దుంపని తెచ్చుకున్నాడు, ఆఖరికి వాడి దుంప దిగింది. కాబట్టి ఎక్కువ అక్కర్లేదు. విషం ఒక కుండడు కావాలేమో కానీ అమృతం ఒక చుక్క చాలు. ఒక్క సీటు లేని త్రిపురలో మాణిక్ సర్కార్ని తీసుకెళ్లి ఆఫీసు రూమ్ లో పెట్టి కూర్చోబెట్టి భారతీయ జనతా పార్టీ ఢంకా మోగించినటువంటి చరిత్ర వీళ్ళందరికీ అర్థం కాలేదేమో. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ ముఖద్వారం, తెలంగాణ ద్వారం తెరుచుకొని కమలం వికసిస్తుంది, తెలంగాణ ప్రకాశిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా అద్భుతమైన దృష్టిలో విజయపథంలో నడిపిస్తుంది. ఈ దమ్ము నా లోపల ఉంది. నా దమ్ముని అర్థం చేసుకునేటువంటి ఓటర్ల యొక్క శక్తి వాళ్ళ చేతుల్లో ఉంది. ఈరోజు శాసనసభకి పంపించేటువంటి శాసనసభలో కూర్చునేటువంటి నాయకుల్ని తయారు చేసేటువంటి బాధ్యత మీ చేతుల్లో ఉంది. మనం వంట చేసుకునేటప్పుడు ఉప్పు ఎంత వేయాలో అంత వేస్తాం, కారం ఎంత వేయాలో అంత వేస్తాం. మనం తినే వంటకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, పొట్టకి తినే ఒక్కసారి తినేదానికి. అదే 5 ఏళ్లు మనల్ని పరిపాలించాలనుకునేటువంటి ప్రభుత్వం విషయంలో మీరు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో ఆలోచించండి. ఎందుకంటే ఒక్కసారి తినే ఆ పొట్టకి ఆ అవినీతి కూపంలో కూరుకున్నటువంటి వాళ్ళ చేతుల్లో మగ్గిపోయింది. ఇక నుంచి ఈ తెలంగాణని దున్నాలి, ఈ తెలంగాణని సాగు చేయాలి. అది మీ చేతుల్లో ఉంది. మామూలుగా మనం పేపర్లో చూస్తే ఈ పార్టీ నాయకులు, కారు పార్టీ నాయకులు మహాకూటమి నాయకులను అంటారు తొంసుంఠ అంటారు. ఈ మహాకూటమి వాళ్ళు అంటారు కారు వాళ్ళని తొంసుంఠ అంటారు. వీళ్ళిద్దరూ కలిపి తొంసుంఠ తెలంగాణ పెంటని చేసి పెట్టారు వీళ్ళు. ఇప్పుడు తెలంగాణని పంట పండించాలంటే ఈ 2 సుంటలు అక్కర్లేదు, మనకు కమలం గుర్తు వికసించాలి. కాబట్టి వీళ్ళిద్దరూ పరస్పరం తిట్టుకునే తిట్లు, విమర్శించుకునేటువంటి విధానాలు. నువ్వు ఇంత తిన్నావు, వీళ్ళంటారు ఈయన 30,000 కోట్లు మింగేశాడంటారు, ఈయనంటారు ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎన్ని లక్షల కోట్లు మింగారంటారు. మొత్తానికి ఇద్దరు మింగిన వాళ్లే, మొత్తానికి ఇద్దరు మింగేశారని ఒకళ్ళొకళ్ళు సాక్ష్యాలు చెప్పు. ఇంక వేరే కోర్టు అక్కర్లేదు. ఇతని గురించి చెప్పాడు, ఇతని గురించి చెప్పాడు. కాబట్టి ఇద్దరు సాక్ష్యమే మనకు కావాలి. ఇప్పుడు మీ ముందు పెడుతున్నాను నేను, వీళ్ళిద్దరూ ఒప్పుకున్నారు మేమిద్దరం తినేశామని. ఇప్పుడు మీరు ఎవరిని వేస్తారో ఎవరిని ఎన్నుకుంటారో మీ విఘ్నత వదిలిపెడుతున్నాను. ఈ తినేటువంటి వాళ్ళని కావాలా? అవినీతి మరకకి అవకాశం ఇవ్వనటువంటి, అమ్ముడుబోని విధానాలని అవలంబిస్తున్నటువంటి, ఏమాత్రం చిత్తశుద్ధిని శంకించక్కర్లేనటువంటి విధానాల్ని సమాజంలో తీసుకురావాలనే స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని మనందరం తీసుకొద్దాం. నిజంగా ఒకవేళ రిజర్వేషన్లు కల్పించాల్సి వస్తే ఎవరికి ఇవ్వాలి రిజర్వేషన్లు? ఈ తెలంగాణలో అంగవైకల్యంతో బాధపడేటువంటి వ్యక్తుల్ని వాళ్ళకి రిజర్వేషన్ కల్పిద్దాం. కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు. నాలా 2 కాళ్ళుండి 2 చేతులుండి అన్నీ సక్రమంగా ఉన్నటువంటి వ్యక్తి ఎలాగైనా బతుకుతాడు. కానీ అవయవ లోపంతో బాధపడే వాళ్ళుంటే వాళ్ళకు కల్పించమని అడుగుదాం రిజర్వేషన్లు. అలాగే రైతు వారి, ఎవరైతే పంట పండించేటువంటి రైతు ఉంటాడో, కౌలుదారైనటువంటి రైతు ఉంటాడో, ఎవరైతే చాలని డబ్బు పెట్టి పొలాలు కౌలుకు తీసుకుని
పంట పండకపోతే ఏం చేయాలి అని అర్థం చేసుకోలేక ప్రాణాన్ని తృణప్రాయంగా గాల్లో కలిపేసేటువంటి రైతులు ఉంటారో వాళ్ళకి అండగా నిలబడేటువంటి వ్యవస్థని, వాళ్ళ పిల్లలకి ఏదైనా రాయితీ ఇవ్వమని వాళ్ళు బాగా చదువుకునేలాగా మనం కోరుకుందాం. అలాగే తెలంగాణలో అద్భుతమైనటువంటి గురుకులాల వ్యవస్థను తీసుకొద్దాం. మళ్ళీ ఈరోజు బడికెళ్ళాలంటే లక్షలు లక్షలు. ఒక కవి అన్నాడు, వీపు మీద 10 kg సద్దన్నం ప్యాకేజీ, వాటర్ బ్యాగ్ లీకేజీ, లైఫ్ అంతా గార్బేజీ అని. వీడు చదివేదేమో ఆఖరికి చూస్తే LKG. ఈరోజు చదువులు చూస్తే కార్పొరేట్ విద్యా వ్యవస్థలు. ఒక పోరగాడు ఉంటాడు, వాడికి 3 ఏళ్లు కూడా నిండుండవు, వాడికి 3 లక్షలు కట్టాల్సి వచ్చిన పరిస్థితి. కడుపు మార్చుకుని అప్పు సొప్పు చేసి ఆ పిల్లల్ని కట్టి చదివిస్తున్నారు. కానీ ఆ పిల్లలు ఏమైనా బతికుండి చదువుకుని ఆ తల్లిదండ్రులకి మళ్ళీ తిరిగి సేవ చేయగలిగే స్థితికి వస్తున్నారా అంటే 10వ తరగతిలోనే ఆత్మహత్యలు మనం చూస్తున్నాం. ఇంటర్ చదవడానికి వెళతారు, మానసిక ఒత్తిళ్లతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆత్మహత్యలు ఎప్పుడు జరగవు. అలాంటి ప్రభుత్వ పాఠశాలలను ఎందుకు వీళ్ళు సుస్థిరంగా అద్భుతమైనటువంటి వ్యవస్థగా మార్చలేకపోతున్నారు? అలాగనే ప్రభుత్వ వైద్యశాలల్ని వీళ్ళు ఎందుకు సుస్థిరంగా మార్చలేకపోతున్నారు? కార్పొరేట్ హాస్పిటళ్ళు ఈరోజు ఇవన్నీ ఆలోచించి నరేంద్ర మోడీ గారు ఒక అద్భుతమైన ప్రణాళిక పెట్టారు. మనకు ఆరోగ్యం నిమిత్తం 5 లక్షల రూపాయలు వారు బీమా ఏర్పాటు చేశారు. సామాన్యుడు వైద్యం చేయించుకుంటే 5 లక్షల వరకు వాళ్ళకి పూర్తి రాయితీ కల్పించేలాగా. కానీ ఆ బీమాని ఇక్కడ ప్రభుత్వం అమలు చేయట్లేదు. ఒకవేళ ఆ బీమాని ప్రభుత్వం కనుక అమలు చేసుంటే ఈరోజు ఇక్కడ తెలంగాణలో అద్భుతమైనటువంటి బీమా పథకం నడిచుండేది. ఇలాంటివి ఎన్నో అంశాలు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఈరోజు మళ్ళీ ప్రజలు సురక్షితంగా ఉండాలన్నా, ప్రజలు క్షేమంగా ఉండాలన్నా మీ అందరి దగ్గరికి నేను ఎందుకు వస్తున్నాను అనంటే, నేను నరేంద్ర మోడీ గారి ప్రచారం కోసం రాలేదు. నరేంద్ర మోడీ గారి దేశం కోసం పడుతున్న తాపత్రయాన్ని మీ అందరి దగ్గరికి తీసుకురావడానికి వచ్చాను. ఒకవేళ ఆ తాపత్రయం వారిలో లేకపోయి ఉంటే నేను కూడా మీలాగెక్కడో కూర్చుని వినేసి ఉండేవాడినేమో, లేకపోతే పట్టించుకొని ఉండేవాడినేమో. కానీ వారు పడుతున్నటువంటి తాపత్రయం, వారు ఒక రోజులో 19 గంటలు ఈ దేశానికి నేను ఏం చేయాలనేటువంటి ఒక తపన, ఒక కసి మీ అందరికీ తెలియాలి. ఎన్ని లక్షలు కోట్ల అప్పులు వారు తీర్చారో మీ అందరికీ మేము చిట్టా విప్పుతాం. రాబోయే సభల్లో నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఏం చేశారని అడుగుతున్నారు కదా. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఏం చేసి ఒరగబెట్టారని అడుగుతున్నారు కదా. వాటి గురించి మాట్లాడదాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఈ మహాకూటమి ఎప్పుడు పట్టించుకోలేదు. అదే నరేంద్ర మోడీ గారు వారికి ఒక అద్భుతమైనటువంటి, ప్రపంచంలో ఎక్కడా లేనంత ఎత్తులో దాన్ని కట్టి నర్మదా నది ఒడ్డులో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తే ప్రపంచమంతా చూసి గర్వపడేలా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేటువంటి విగ్రహాన్ని పెట్టి వారు ఈ దేశానికి ఒక గొప్ప బహుమానం ఇస్తే, అది కూడా బేషరత్తుగా, భేషజం లేకుండా, ఆయన కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కూడా చూడకుండా ఆయన ఈ దేశాన్ని కాపాడినటువంటి వ్యక్తి. ఈ దేశంలో 562 సంస్థానాలుంటే అన్నిటినీ ఒకటిగా చేసిన వ్యక్తి. అందులో ప్రత్యేకించి మన తెలంగాణలో ఆయన్ని వీధి వీధిలో పెట్టుకొని పూజించాల్సినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ నిజాంని అర్ధరాత్రే ఆయన ఏమేం పోయించాలో అన్ని పోయించి, ఏమేం చేయించాలో అన్ని చేయించి, మెడలు వంచి, వెళ్తావా బతుకుతావా బేటా, బతికితే భారతదేశంలో బతుకు, నైతో చల్ తెరే దేశ్ కో చలో, తెరే పాకిస్తాన్ కో చలో అని భగాయించినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ని తెలంగాణలో ప్రతి వీధి వీధిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరుడు గుండె గుండెలో నిలుపుకోవాలి.
నా అదృష్టం నిన్న కొంగర రావిరాల అనేటువంటి గ్రామంలో నేను వెళ్లి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అక్కడ యువజనులందరూ కలిపి కడితే దాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు వచ్చింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఈయన ఆవిష్కరించారు. దాన్ని విమర్శిస్తారు. కానీ స్వర్గీయ పివి నరసింహారావు గారు, ఇదే మహాకూటమి పార్టీకి చెందినటువంటి వ్యక్తి, భారతదేశ ప్రధానిగా మైనారిటీ ప్రభుత్వాన్ని ఆ రోజు నడిపి చరిత్ర పుటల్లో ఎక్కిన వ్యక్తి, ఆయన చనిపోతే, ఈ పార్టీ కోసం ఎనలేని సేవలు చేసి చనిపోతే ఈ తెలంగాణ బిడ్డ ఆయన్ని ఏ రకంగా ఆడుకున్నారో ఆ శవంతో మీ అందరికీ తెలుసు. వీళ్ళ నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే హక్కు ఉంది వీళ్ళకి. వీళ్ళ భారతీయ జనతా పార్టీ యొక్క శీలాన్ని శంకించాలనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఒక సీతమ్మ లాంటిది, అగ్నిలో పడేసిన పవిత్రంగా తిరిగి వచ్చేస్తుంది. ముట్టుకుంటే రావణాసురుడు కాలిపోయినట్లుగా ఈ మహాకూటములో నలుగురు కాదు 10 మంది వచ్చినా సరే ఒక్క సీతమ్మ లాంటి భారతీయ జనతా పార్టీ సరైన సమాధానం చెప్పి తీరుతుంది వాళ్ళకి. భారతీయ జనతా పార్టీ శీలాన్ని శంకించాల్సిన పనే లేదు. ప్రత్యేకించి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నేతృత్వాన్ని ఈరోజు మళ్ళీ మన నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వాన్ని అసలు శంకించాల్సిన పని లేదు. కాబట్టి తెలంగాణలో ఈసారి జరగబోయేటువంటి ఎన్నికలు భారతీయ జనతా పార్టీ యొక్క కమలాన్ని వికసింపజేయాలి. తెలంగాణ ప్రకాశించాలి. మనందరం ఆలోచించాలి. ఒక్కటే ఆలోచించాలి. ఏమిటనంటే परिवार की सरकार को हटाओ, जनता की सरकार को लगाओ. మనందరం ఈరోజు కోరుకోవాల్సింది కుటుంబ పాలన, అవినీతి కూపంలో కూరుకుపోయింటున్నటువంటి నేతలందరినీ కూడా పంపించి ఒక్కసారి కూర్చోండయా, సప్పుడు చేయక కూర్చోండయా ఒక 5 ఏళ్ళు. మా వాళ్ళు చేసి చూపిస్తారు, చూడండి ఎలా పరిపాలించాలో అనేటువంటి ఒక విధానాన్ని తెలంగాణ ప్రజలందరూ చూపించబోతారు. ఖచ్చితంగా ఒక్కొక్క కార్యకర్త కొదమ సింహంలా పనిచేయాలి. మన నిబద్ధతని, మన నిజాయితీని చాటుకోవాలి. తెలంగాణలో కాషాయాన్ని ఎగరేయాలి. ఎగరేద్దామా? ఒక్కసారి నాతో పిడికలు బిగించి చెప్పండి, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే 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 వందే, భారత్ మాతా కీ.